తెలుగులో నటించినవి కొద్ది సినిమాలే అయినా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు వాసుకి అలియాస్ పాకిజా. ఆమె పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది అసెంబ్లీ రౌడీ సినిమా. అందులో బ్రహ్మానందంతో కలిసి ఆమె చేసిన అల్లరి ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. అయితే కొంతకాలం క్రితం ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో కనిపించిన పాకిజా తన పరిస్థితి గురించి చెప్పుకొని భోరుమన్నారు. తినడానికి తిండి కూడా ఉండటం లేదంటూ కన్నీరు పెట్టుకున్నారు. దీంతో కొందరు సెలబ్రిటీలు అప్పట్లో ఆమెకు కొంత ఆర్థిక సహాయం చేశారు. ఇక తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆమె పరిస్థితి చూసి చెలించిపోయి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. పవన్ కళ్యాణ్ చేసిన సహాయంతో భావోద్వేగానికి గురైన పాకిజా ఆయన చిన్నవారైనా సరే తన కళ్ల ముందుంటే కాళ్లు మొక్కేదాన్నన్నారు. అయితే ఇన్ని రోజులు పాకిజా అసలు ఎక్కడ ఉన్నారు, ఏం చేశారో తెలిస్తే మనకు కన్నీళ్లాగవు. అవును, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాకిజా తాను పడిన బాధల గురించి చెప్పుకొచ్చారు. తెలుగులో అవకాశాలు లేకపోవడంతో తమిళనాడు వెళ్లిపోయిన పాకిజా అక్కడ కూడా అదే పరిస్థితి ఎదుర్కొన్నారట. రేకుల ఇంటికి 1000 రూపాయలు అద్దె కట్టడానికి కూడా కష్టపడేవారట. ఎవరైనా ఇంట్లో పాచి పని ఇస్తే చేద్దామనుకుంటే సినీ నటి అని ఎవరూ పని ఇవ్వలేదని తెలిపారు. తినడానికి తిండి లేక, ఎవరూ పట్టించుకునేవారు లేక పిచ్చిదాన్ని అయిపోతానేమో అనిపించేది అని అన్నారు. ఇక ఓ సందర్భంలో ఆత్మహత్య చేసుకుందామని కూడా నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను కష్టాల్లో ఉన్నానని తెలుసుకొని చాలా మంది తనకు సహాయం చేశారని, అలా 7.5 లక్షల రూపాయలు వచ్చాయని తెలిపారు. ఇక ఆ డబ్బుతో 3.5 లక్షల రూపాయలు అప్పు తీర్చేసి హైదరాబాద్ లో అద్దె ఇంటికి అడ్వాన్స్ ఇచ్చానని అన్నారు. మిగిలిన సొమ్మంతా వంట సామాన్లు కొనడం, హైదరాబాద్ నుంచి చెన్నై, కారైకుడి, మదురై మధ్య తిరగడంతోనే అయిపోయిందని తెలిపారు. డబ్బులు లేక మధ్యాహ్నం గంజి మాత్రమే తాగేదాన్నని, నాన్ వెజ్ తిని చాలా కాలమే అయిందని ఆమె చెప్పిన మాటలు కన్నీరు తెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటాను, ఇంకెప్పుడు ఎవరి సహాయం కోరను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు పాకిజా.